ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎలా ఉంది పరిపాలన? ఇచ్చినందుకే కదా పార్టీ పడుతున్నారు. ఏకమే కాలేజ్ తొక్కేసి నీకు పథకాలు ఎట్టాను బట్టలు నొక్కాను అంటే ఏం పడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తా అంటున్నారు కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వమని. ఆయన చేస్తానని చేసింది లేదంటే ఇది చేస్తాడో చూపెడతాడు అనేసి ఇలా చేస్తాం మనందరం. అప్పుడు ఏం జరిగింది, ఏం జరగలేదు. ఇక్కడ దివ్య గారు యనమల రామకృష్ణ గారి తనయురాలు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? దివ్య గారికి మంచి మెజార్టీ వస్తుంది. అంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా చూసుకుంటే కాకినాడ నుంచి మన తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఇద్దరికి? దివ్య గారికి ఎంత మెజార్టీ వస్తే ఈయనకి మన ఎంపీ క్యాండిడేట్ కూడా అంతే మెజార్టీ వస్తుంది. సునీల్ గారు గెలుస్తాం, క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు చలమలశెట్టి సునీల్ గారు చాలా పార్టీలు మారారు. ఆయన మీద ప్రజల్లో సింపతుండదు. కొత్తగా వచ్చాడు, వచ్చేస్తే కురవడం అని చెప్పేసి నేను ఎంపీ క్యాండిడేట్ కాదని కావాల్సింది ఇక్కడ నాయకుడిని బట్టి అక్కడ మా తుల్లో ఎలక్షన్ ఉంటుందండి. అంతేగాని సునీల్ గారికి వేయాలనేది ఏముండదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంపీ గారికి దివ్య మేడం గారికి ఎంత మెజార్టీ పెట్టి ఈయనకి కూడా అంతే మెజార్టీ వస్తుంది. ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎలా ఉంది పరిపాలన? ఇచ్చినందుకే కదా పార్టీ పడుతున్నారు. ఏకమే కాలేజ్ తొక్కేసి నీకు పథకాలు ఎట్టాను బట్టలు నొక్కాను అంటే ఏం పడతలేదు. రైతులకి భరోసా చేశారన్నట్టు వచ్చే వాళ్ళకలేదు. డ్వాక్రా మహిళకి ఏమో రుణాల మాఫీకి వడ్డీ రుణం మాఫీ అన్నాడు. అవి బ్యాంకుల్లోకి వెళ్తే వాళ్ళకి పడలేదు. ఏంటి జనాలు ఆడవాళ్ళందరూ వెనకాల ఓట్లు వేసేస్తారనుకుంటున్నాడు ఆయన. అవన్నీ కలగనాలా వాళ్ళ నాన్న బట్టి అతను ఓట్లు వేసారు. రాజశేఖర రెడ్డిని పెట్టి జగన్ ఓట్లు వేసారు గతంలో. ఆ రెండు కలిసి వచ్చి దాంతో పాటు ఏముందంటే మన పవన్ కళ్యాణ్ గారు కొంచెం సపరేట్ పోటీ చేయడంలో ఆయన సీల్చాడు. లేకపోతే మెజార్టీ అంతా అప్పుడు 1500 1600 మెజార్టీలో పోయే తెలుగుదేశం అన్ని. ఇవాళ ఇంకా బంపర్ మెజార్టీతో వచ్చేస్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లు ఎవరు మారినా ఎవరికి బాగలేదు. కొత్త క్యాండిడేట్కి ఇచ్చినా పర్లేదు. ఇలేన అవడం వల్ల ఇలేన వాళ్ళు మారింది కానీ కావాలని ఎవరు తీసేయలేదు కదా. నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేస్తున్నారు జనసేన టీడీపీ వాళ్ళు? టీడీపీ వాళ్ళు చనిపోయే వాళ్ళు ఎండగోళ్ళ వర్క్ చేస్తారు. ఎక్కువ పైకి కనపడరు. అధికార పార్టీ పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి మైకులు తిరుగుతున్నాయి. అది తిరిగి వరకునే అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంటది. తెలుగుదేశంకి జనసేనకి బీజేపీకి. బీజేపీ ఇక్కడ లేదు, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. రెండే. ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ వస్తే ఎంపీ కూడా అంతే మెజార్టీ వస్తుంది. పథకాలు ఇచ్చాను వైనాట్ ఉంటే కొంచెం ఆ గ్రాస్ కాదు సైకిల్ వేసేస్తారు. ఇప్పుడు ముసలి వాళ్ళు కళ్ళు అవ్వలేదు అనుకోండి, మన రెండు సైకిల్ కదా పూర్వం అలవాటు అని చెప్పేసి సైకిల్ గుర్తు ఎంపీ కూడదు, ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తే కదండి. సైకిల్ గుర్తు అని కూడా వేసేస్తారు. కాకపోతే మనకి ఎంపీ కూడా మంచి మెజార్టీ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైందంటే పథకాలు ఇచ్చాను, బ్రహ్మాండంగా పరిపాలించేశాను, 175 గెలుస్తాను అంటున్నారు. మరి కలగండమేనండి అది. అలాగని ఆయన సీటు ఆయన గెలమనండి. వాళ్ళ చెల్లి కదా, వాళ్ళ చెల్లి గారి ముందు ఆయన సీటు గెలమని చూద్దాం. ఉన్న ఊసి ఎందుకు ఇంకి ఇది కోడికత్తి డ్రామాలు రాయి డ్రామాలు పడితే ఎవరో ఓట్లు వేయరు. ఇవాళ చేసేది ఏం లేదు. రాయి డ్రామా అని అంటున్నారు మీరు. అంటే ఆయన ఏమో ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొట్టించారంటున్నారు. ప్రతిపక్షాలు కొట్టించేంత అవకాశం ఎక్కడ ఉందండి? ఆయన వెనకాల పోలీసులే ఆయన రౌడీల్లో పనిచేస్తుంటే పోలీసులు ఇవాళ డీజీపీ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్త కింద పనిచేస్తున్నాడు. ఈ రాయి కొట్టుకోవట్లేక ఎవరికి ఇస్తారు అవకాశం? ఇప్పుడు ఈయన ఎలా వచ్చాడు, ఈయన అనంతరెడ్డి దగ్గరికి పట్ట వేసేస్తారు. ఆ చుట్టూ ఉన్న గ్రౌండ్ లో ఎంత దూరం అసలు రాయా. ఆయన పై ఎత్తులో ఉన్నాడు, కింద నుంచి రాయి తింటే ఎక్కడికి వెళ్తుంది? రాయిచ్చి కొట్టాడు అన్నాడు. అది చెప్పడా కూడా సిగ్గుండాలా. కింద అదే నేలలో ఉన్నాడంటే రాయిచ్చి కొట్టాడు తెగలు మేపుకోవచ్చు. అలా మరి చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు చాలు వేసారు. అప్పుడు ఏం చేశారండి? చెప్పారు కదా సార్ డీజీపీ గారు, ఎలాంటి సహజం నిరసన తెలపడం. ఇప్పుడు అది సాధ్యమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయిచ్చినప్పుడు ఇది ఎలాంటి సాధ్యం అన్నారు. ఇప్పుడు మరి సీఎం గారికి రాయిచ్చినప్పుడు ఈయన చేస్తారు, డీజీపీ గారు సాధ్యమే. అది సాధ్యమని చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు, ఎవరికో బీపీ వస్తుంది వాళ్ళ అభిమానులు ఏదో రాయి పెట్టి కొడితే దాన్ని రాద్దార్థం చేయొద్దు అన్నారు కదా. అవును. ఇప్పుడు అది ఇదంతేనండి. ఇప్పుడు గతంలోనే వాళ్ళ కోసం బీపీ వస్తుంది, దాని గురించి పెద్ద ఫోకస్ చేయాలి. అలాగే ఇది గబుక్కుని నలుగురిలో జనంలో ఏదో గీసేసి రాయిచ్చి కొడేసాడంటే సరిపోతుంది.
ప్రతిపక్షాలు రాయితీ కొట్టడానికి ఎవరి బాధలు పడతారు, ఎవరికైనా సిగ్గులు ఉన్నారు. ఈయన ప్రత్యేకంగా రాయితీ కొట్టాలని ఎవరిని వస్తారు. ఇవన్నీ అబద్ధపు మాటలు, తప్పుడు మాటలు. తమ్ముడి పేరు జానీ అన్న. ఇక్కడ స్థానికులైనా మీరు కాకినాడ పార్లమెంట్ ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, 2 చోట్ల ఓడిపోయారని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది ఒకప్పుడని ఇప్పుడు అలా కాదు కదండి. ఇప్పుడు ప్రత్యేకంగా నెగ్గెత్తారని ఇప్పుడు 100% మెజారిటీ నెగ్గెత్తాడు పవన్ కళ్యాణ్. ఎలా చెప్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా జనాలు వస్తున్నారు, ఆ తర్వాత పథకాలు ఇచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ఇచ్చాడు, మళ్ళీ డబ్బులు అలాగే వెనక్కి లాగేస్తున్నాడు అని. ఏ పడితే అవి పెంచేసాడు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాక అన్ని తగ్గిస్తాను అంటున్నాడు. ఒకరికన్నా సార్ ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎలాగే జగన్ కి ఇచ్చేసారి పవన్ కళ్యాణ్ కి ఏం చేస్తాడు చూసి చూస్తాం కదా. ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎలా ఉంటది? టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. చల్మల్ శెట్టి సునీల్ గారు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. సెంటిమెంట్ ఉంటది, అటే ఓట్లు వేస్తారు అంటున్నారు. ఆయన ఉదయ్ శ్రీనివాస్ అన్నాడు ఒక బాగా కింద నుంచి వచ్చాడు. ఒక టీ టైం పెట్టుకుని అలా ఎన్ని ఫ్లేవర్ లో పెట్టుకుని పైకి ఎదిగాడు. పవన్ కళ్యాణ్ చెప్పాను స్థాయికి ఎదిగాడు. ఆయన గెలిపించకపోతే ఇంకేమైనా గెలిపిస్తాను మనం. అంటే ఖచ్చితంగా గెలుస్తారు అంటున్నారు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా. చల్మల్ శెట్టి సునీల్ ఏమంటున్నారంటే భారీ మెజార్టీతో నేనే గెలుస్తానని వాళ్ళు చెప్తున్నారు. కన్ఫర్మ్ గెలుస్తారని ఉదయ్ శ్రీనివాస్. నేను చెప్తున్నా కన్నా ఫస్ట్ ఓట్ ఆయనకే వేస్తాను. మీకు ఓటు ఉందా? ఉందండి, ఫస్ట్ ఓట్ అని. ఫస్ట్ ఓట్ వచ్చింది. ఫస్ట్ ఓటు అంటే ఫస్ట్ ఓటు ఇప్పుడు వేస్తున్నారు. అంటే ఎలాంటి పాలన, పథకాలు ఇచ్చే పాలన కావాలా, అభివృద్ధి చేసే పాలన కావాలా, గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి ఉండాలి? గవర్నమెంట్ చేంజ్ అవ్వాలండి. అసలు ఇక్కడ అసలు ఏం బాగాలేదని జగ్గిచెర్ల పిడాపలు అసలు ఏం బాగాలేదు. క్లీనింగ్ లేదు, ఏవి లేదు. ఆ ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోతాడు కానీ ఏది చూడండి అంతే. ఎట్టుకొస్తే వర్మ గారు వచ్చి అన్ని చూసి అచ్చే రోడ్లు వేసాడు అంతే. కానీ వర్మ గారు కూడా వస్తారని చూస్తారు. ఆయన చెప్తే డబ్బులు ఇస్తాడు ఆయన. ఉమ్మడి కూటమి తరపున టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలుస్తాయని చెప్తున్నారు మీరు. గెలిచిన తర్వాత పరిపాలన ఎలా ఉండబోతుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లలోనే ఉన్నారు కదా, మరి రాష్ట్రం అంతా పరిపాలన ఎలా ఉంటుంది? మొత్తం బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ వచ్చాక చేంజ్ అవుతుంది కదండి మొత్తం అంతానే. ఆయనకి తెలుసు కదా ఏం చేయాలని గట్రా. ఇప్పుడు ప్రస్తుతం మనం పాలిటిక్స్ చూసుకుంటే వైసీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు పిఠాపురానికి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? జనసేనకే ఉంటుంది. జనసేనకే పుల్లిగా అందరం. పిఠాపురం కూడా జనసేన లాగా. కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి చల్మల్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? జనసేనకే అండి, ఇంకెక్కడ జనసేనకే అండి. ఇంకా గుర్తు తెలుసా మీకు? ఏం గుర్తు జనసేన? గలస. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్న వాళ్ళు ఆయన వస్తే తిరిగే వాళ్ళంతా యూతే, ఓటు హక్కు ఉండదు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అందులో ఊతే అందరూ ముసలోళ్ళు కూడా ఇప్పుడు జనసేన అందరం. మీ వయసు ఎంత బాబాయ్? 60 అండి. 60 ముసలోళ్ళు కూడా జనసేన. జనసేన ఎక్కువ బాగా. ఎందుకు జనసేన? ఆయన గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, ఏం చేయలేదు అని అంటున్నారు కదా. చేయకపోయినా చూడాలి, అతనే చూడాలని మేము అందరం డిసైడ్ అయిపోయారు కదా. అందరం పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అందరం. ఆయన చేసి మంచి పనులు అన్ని చేస్తానన్నారు, చేస్తారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తా అంటున్నారు కదా, ఇంకో ఛాన్స్ ఇమ్మని. ఆయన చేస్తానని చేసింది లేదండి. ఇది చేస్తాడో చూపెడతాడు అనేసి ఇలా చేస్తాం మనందరం. ఆయన చేస్తానని చేసేది లేదు, చేస్తానన్నా చాలా ఉన్నాయి, ఏం చేయలేదు. అన్ని ఓ మట్టి తోలుకునేక లేదు. మా ఆనబడి వచ్చాకనే ఏ పని చేసుకునేక లేదు. మోటార్ స్పీడ్ అంతా ఎత్తుకు పని చేయకుండా పోయాం మేమందరం. అదే అంటే 99% హామీలు నెరవేర్చాం, బ్రహ్మాండంగా పాలించాం, పథకాలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. బళ్ళన్నీ అమ్మేసుకున్నారు, లారీలు అమ్మేసుకుని నాశనం అయిపోయారు అందరూ. కొంతమంది ఎంతమంది నాశనం అయిపోయారు. అలాగా బళ్ళు అమ్మేసుకుని మూలనెట్టి కూర్చుంటున్నాం. బళ్ళు మోటార్ స్పీడ్ ఇన్నాళ్ళ ఏమో ఆగి ఏదో పని చేసుకునే వాళ్ళు, ఆ చెల్లి మట్టి అని తోలుకునే వాళ్ళు, ఏ చేసుకునే కొంపలు చేసుకునే అవన్నీ అతనే తినేస్తున్నాడు. ఇంక మనకేముంటాయి? పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేస్తాను అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంత తగ్గించారు? ఏ తగ్గింది అదే పెంచేసారు. తగ్గించడం పెంచేసారు. గతంలో ఎంత ఉండేది? 50 ఉండేదండి. 50 నుంచి 100 అయిపోయింది. 110 అయిపోయింది. 10 దింపారు, ఇంకో 100లో అలా ఉండిపోయింది. ఇంకేం చేయాలన్నా పని అవుతుంది. ఊళ్ళో రైతులు చూస్తేమో పొలం బేరం ఆడుతున్నారు. ఈ ఆయిల్ రోజు చూస్తే పెరిగిపోయింది. ఈ తారలు పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయి అన్ని ఇస్తే ఈయన వచ్చాక అన్ని ట్యాక్సీలు పెట్టేసాడు. మామూలుగా బోర్డు ఎంత బోర్డు పెడితే 5 రూపాయలు కట్టించుకునే వాళ్ళు. 5,000 10,000 పెట్టితే కానీ ఆ బోర్డు రావట్లేదు. అలాగైతేనే ఏమంటున్నాడండి. మీరు చెప్పారా వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు మీ సమస్యలు ఎంత గతంలో? మరి పట్టించుకోలేదండి ఎవరికి చెప్పిన. అందరూ మనకలాటోళ్ళు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళు ఇదైనప్పుడు వాళ్ళ మాట ఏమన్నారు, మనం ఏం చేయగలుగుతాం. అదండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటారా ఈసారి? మళ్ళీ మార్పు తేడా ఏం లేదండి. మార్పు ఇంక దీని గురించి అనుకునే వాళ్ళు అందరూ పొరలేదు, పెద్దవాళ్ళు ముసలేదు అందరూ ఇదే. ఇక్కడ స్థానికులైనా మీరు? పిఠాపురం స్థానికులు. ఇక్కడికి వంగ గీత గారు వైసీపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందండి.
ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఆయనకి ఓటేసినా వేస్ట్, పథకాలు ఇచ్చాం మేము మాకే ఓటేయండి అంటున్నారు. ఇప్పుడు వచ్చినా కూడా పథకాలు ఆపిన అన్నాడు కదా, కంటిన్యూ చేస్తాను అన్నాడు. మన పిఠాపురం అభివృద్ధి మొత్తాన్ని మారుతామని చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలన జరగలేదా? అప్పుడు ఏం జరిగింది, ఏం జరగలేదు. ఎంపీ క్యాండిడేట్ గా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి, చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి ఉండబోతుంది? శ్రీనివాస్ ఉంటుంది. ఎందుకు శ్రీనివాస్ గారికి ఉంటుంది అంటే, వైసీపీ చలమలశెట్టి సునీల్ గారు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, నాకే ఓటేయండి అని సింపతి చూపిస్తున్నారు కదా. శ్రీనివాస్ అంటే ఏమైనా పనులన్నీ చేస్తారండి. సునీల్ అన్నది మరి పనులేమి. అంటే ఓవరాల్ గా ఎంపీ ఎమ్మెల్యే ఎవరు గెలవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ వెళ్తారండి ఎమ్మెల్యే. ఎంపీ శ్రీనివాస్. ఇక్కడ సింబల్ తెలుసా మీకు, దేనికి ఓట్లు వేయాలో? సింబల్ తెలుసు, వాచ్ క్లాస్.